తెలంగాణ ఛత్తీస్గఢ్ ప్రాంతమైనటువంటి లోటపేట గండి సమీపంలో ఉన్నటువంటి వీరమయ్య జాతర వద్ద మనం ప్రస్తుతం ఉన్నాము. ఇక్కడ ములుగు జిల్లా వాజేడు మండలం టేకులగూడెం గ్రామ సమీపంలో ఉన్నటువంటి వీరమయ్య జాతరను అత్యంత కోలాహలంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. నిన్న ప్రారంభమైనటువంటి ఈ జాతర ఈ రోజు వరకు కూడా ఇంకా కొనసాగుతూనే ఉంది. భక్తులు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చి స్వామివారికి మొక్కులైతే చెల్లిస్తూ ఉన్నారు. నిన్న ప్రారంభమైనటువంటి జాతర రాత్రంతా అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ పలు రాష్ట్రాల నుంచి భక్తులైతే లక్షలాది మందిగా తరలి వచ్చి స్వామివారికి మొక్కులైతే చెల్లించడం జరుగుతుంది. ఇక్కడ అత్యంత కోలాహలంగా నిర్వహించే ఈ వీరమయ్య జాతర, వీరమయ్య అంటే భీష్మశంకరుడి జాతర గత 40 సంవత్సరాల నుంచి ఇక్కడ గిరిజన సాంప్రదాయబద్ధంగా నిర్వహించడం అయితే జరుగుతూ ఉంది. ప్రతి ఏటా కూడా శ్రీరామ నవమి జరిగిన మొదటి వారంలోనే ఈ జాతర నిర్వహించడం ఇక్కడ గిరిజనుల సాంప్రదాయబద్ధంగా ఈ జాతర అయితే అత్యంత కోలాహలంగా నిర్వహించడం అయితే జరుగుతుంది. భక్తులు పలు రాష్ట్రాల నుంచి భక్తులైతే తరలి వచ్చి స్వామివారికి ఇక్కడ మొక్కులు చెల్లించుకోవడము, స్వామివారి దీవెనలు పొందడం అయితే జరుగుతూ ఉంది. అత్యంత వైభవంగా జరుగుతున్నటువంటి ఈ జాతర మన తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతమైన లోటపేట గండి గుట్టలపైన స్వామివారి వెలిసి ఉన్నారు. ప్రతి ఏటా కూడా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. అదే విధంగా ఈ ఏటా కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడికి తరలి వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు అయితే ఇక్కడ ఆలయ సిబ్బంది ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతం మనము వీరమయ్య జాతర ప్రాంగణంలో ఉన్నాం. ఇక్కడికి వచ్చినట్టు భక్తుల అసలు వాళ్ళకు ఈ దేవుడు అంటే ఎంత నమ్మకం ఉందో వాళ్ళ మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఇప్పుడు మనము మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వస్తారు? ఈ దేవుడు అంటే మీకు ఎంత నమ్మకం ఉంది, ఏంటి? దేవుడు అంటే నేను మొక్కుకున్నా కానీ కోరికలు తీరుతాయి కాబట్టి 10-20 సంవత్సరాలు అయితేనే మేము ఇక్కడికి వస్తాము, దర్శనం చేసుకొని పోతాను. మాది సీజీ ఛత్తీస్గఢ్ జిల్లా బిజాపూరి, తహసీల్ భోపాలపట్నం, మాది గ్రామం దుర్తేడ సింధూరు పోస్ట్. అయితే ఇక్కడ భక్తులు ఏం మొక్కుకున్నా కానీ కోరిక తీరుతాను దేవుడి పేరు మీద. అందుకోసము ఒక రాష్ట్రమే కాదు, మహారాష్ట్ర, సీజీ, తెలంగాణ అన్ని ఊళ్ళకి వెళ్ళి వచ్చి దర్శనం చేసుకొని పోతారు అన్నట్టు. మీరు మొక్కుకున్నా కానీ మన కోరిక తీరిందంటే ఆ దేవునికి పెట్టుకున్న తర్వాత మనం మళ్ళీ వచ్చి కూడా దర్శనం చేసుకుని పోవచ్చు. మన కోరిక తీరిందని కూడా రాకుండా ఉండవద్దు, రావాలి దేవుని దగ్గరికి, రావాలి దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు ఇంత పెద్ద ఎత్తున జరుగుతున్న జాతరలో భక్తులు చాలా మంది వచ్చారు కదా, ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ సభ్యులు మరి మీకు సరిపడా ఏర్పాట్లు చేశారా లేదా అనే దాని మీద? చేసేదే లేదా అంటే వాళ్ళు తెలంగాణ మేము ఛత్తీస్గఢ్ కదా, వాళ్ళు చూసుకుంటాను. భక్తులు ఎంత జనం వచ్చినా కానీ వాళ్ళు అన్ని ఏర్పాట్లు చూస్తాను కాబట్టి జాతర జరుగుతుంది. ఎంత లేకుంటే అది చూడకుండా జరగకపోగా చూసుకుంటాను బాగానే. మీరు ఈ రోజు వచ్చారా? నిన్న జాతర ప్రారంభమైంది కదా, రాత్రి అంతా అత్యంత కోలాహలంగా జరిగింది. ఈ జాతర జరుగుతూ ఉంది. మీరు నిన్న వచ్చారా? ఈ రోజు వచ్చి స్వామివారిని దర్శనం చేశారు? ఇవాళనే వచ్చినాం సార్, ఇవాళ దర్శనం చేసుకుంటాను. మీకు ఇప్పుడు స్వామివారి దర్శనం చేసుకోవడం ఏ విధంగా ఉంది? అంటే ఆనందంగా ఉంది? బాగా ఆనందంగా ఉంది. జనాలు కూడా ఎక్కువ లేదు. దేవుని గుళ్ళకు ఊనిస్తున్నాను, అందరినీ దర్శనం చేసుకుంటాను, పెట్టుకొస్తాను. ఇప్పుడు భక్తుల మాటల్లో మనము విన్నాము. ఇక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా కూడా ఆలయ కమిటీ వారు కూడా మంచిగా రిసీవ్ చేసుకొని ఇలా అందరికీ కూడా అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేశారు. గత 40 సంవత్సరాల నుంచి కూడా ఈ జాతర జరుగుతూ ఉంది. మాకు అపారమైన నమ్మకంతో ఇక్కడికి వచ్చి స్వామివారికి మొక్కులు చెల్లించడం జరిగిందని భక్తులైతే చెప్పడం జరిగింది. కెమెరామెన్ శ్రీకాంత్ తో మీ ఆంధ్రప్రభ వేణు.